తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేఏ పాల్ అనే పేరు కొత్తది కాదు. తాను శాంతిదూత అని చెప్పుకుంటూ తరచూ వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడో ఒక్కసారి వివాదాలు ఇరుక్కోవడం ఆయనకు కొత్తేమీ కాదు. తాజాగా ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి రావడంతో మరోసారి సంచలనంగా మారారు. ప్రజాశాంతి పార్టీ స్థాపించినప్పటి నుంచి పాల్ అధికార ప్రతిపక్ష నాయకులను విమర్శిస్తూ ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటారు. ప్రశ్నలు ఎదురైనప్పుడు వాటిని వేరే దారికి తిప్పే నైపుణ్యం ఆయనకు బాగా తెలుసు. అమెరికా అధ్యక్షుడితో తన పరిచయం ఉందని చెబుతూ అనేక సందర్భాల్లో వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి పరిస్థితి కొంచెం సీరియస్ గా మారింది. ఆయన ఆఫీసులో పనిచేసే యువతి తనపై లైంగిక వేధింపులు జరిపాడంటూ అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించి కొన్ని ఆధారాలు కూడా షీ టీమ్స్ కి సమర్పించింది. అనంతరం కేసును పంజాగుట్ట పోలీసులకు బదిలీ చేశారు. త్వరలోనే కేఏ పాల్ కు నోటీసులు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇకపోతే కొంతకాలంగా కేఏ పాల్ ప్రజల కళ్లకు కనిపించకపోవడం ఆయన పార్టీ కార్యకర్తలు సందేహాలు రేకెత్తిస్తోంది. వేధింపుల కేసు వెలుగులోకి రానుందనే ఆయన ఎక్కడో దూరంగా ఉంటున్నారేమో అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అమెరికా రాజకీయాలపై ప్రతి అంశానికి ముందే స్పందించే కేఏ పాల్ తాజాగా H1B వీసా ఫీజు పెంపుపై కూడా ఎటువంటి వ్యాఖ్య చేయకపోవడం ఆయన స్థానంపై మరిన్ని ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఆయన ప్రస్తుతం దేశంలోనే ఉన్నారా లేక విదేశాలకు వెళ్లారా అన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.